మొన్న రాజోలు కొబ్బరి రైతుల పర్యటనలో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళడం జరిగింది. దాని గురించి రాంబాబు గారు ఏం మాట్లాడతారంటే, ఒక వ్యక్తి ఒక ప్రశ్న అడిగితే దానికి సమాధానం చెప్పలేక పారిపోతున్నాడంట. ఆయన ఏమడిగాడు, 2014లో మీరు ఓటేయమంటే వేసాం సార్ టీడీపీకి అని చెప్పడం మొదలుపెట్టాడు ఆడు. దానికి ఈయనేమన్నాడు, అయ్యా 2014 ఇవన్నీ మాట్లాడద్దు, రాజకీయాలు అనవసరం, ఇప్పుడు జరిగిన నష్టానికి మీకు జరిగిన నష్టం ఎంతో చెప్పండి, సమస్య గురించి చెప్పండి, వింటాను అన్నాడు. దానికి అర్థమైంది పవన్ కళ్యాణ్ గారు అన్న దానికి, అయ్యా 2014 కానీ 19 కానీ అంతకుముందు కానీ మేము అధికారంలో లేవు కదా, ఇప్పుడు అధికారంలో ఉన్నాం, నీ సమస్య తీర్చడానికి వచ్చాను, నీ సమస్య ఏంటో నేరుగా చెప్పు, రాజకీయాలు ఇక్కడ మాట్లాడటానికి రాలేదు నేను అని అన్నాడు. ఆప్ టికెట్ గాడివి, అర్ధ నాలెడ్జ్ గాడివి, నీకేం తెలుస్తుంది అంబటి రాంబాబు చెప్పు. ఇంకోటి ఏమన్నావు, 2019 నుంచే ఈ సమస్య ఉందని ఒప్పించడానికి అక్కడ ప్రయత్నం చేశాడు పవన్ కళ్యాణ్ గారు అని మాట్లాడుతున్నాం. ఆయన ఏమన్నాడు, 2019 నుంచి ఉందా అంతకుముందు నుంచి ఉందా అని అడిగాడు పవన్ కళ్యాణ్ గారు. దానికి ఒక పెద్ద ఆయన వచ్చి లేచి, కాదు సార్ 40 సంవత్సరాల నుంచి ఉంది అని చెప్పాడు. మరి 40 సంవత్సరాల నుంచి ఉన్నప్పుడు గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు కదా అధికారంలో, కాంగ్రెస్లో, నువ్వు ఉన్నావు కదా, అప్పుడు నువ్వు ఏడ్చావు కదా, దాంట్లో ఎలగబెట్టావు కదా, మరి అప్పుడు ఏం చేస్తున్నావు, రాజశేఖర రెడ్డి గారిని అడిగి తీర్చలేకపోయావు వాళ్ళ సమస్యని. అసలు అక్కడ ఒక సమస్య ఉందని నీకు తెలుసా, నీ ముఖానికి ఎప్పుడన్నా ప్రయత్నం చేస్తావు నువ్వు సంజన సుకన్యాలు చూడటం తప్ప ఇవన్నీ తెలుసా నీకు? సరే వదిలేసి, 2019లో 24 దాకా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఉన్నారు కదా, మీరు కూడా మంత్రిగా వెలగబెట్టారు కదా, మరి మీరేం బీకుతున్నారు, మీరు ఎందుకు చేయలేదు? మాట్లాడేటప్పుడు కొద్ది జాగ్రత్తగా మాట్లాడు. ఇంకొకటి దత్తపుత్రుడా, ఆయన దత్తపుత్రుడా, నువ్వెవుడివి, నువ్వు పాలేరుగాడివే, లేకపోతే ఇంకేం చేస్తున్నావు నువ్వు? నీ ముఖానికి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ఇంటికి వెళ్ళి ఒక ఫోటో తీసిపెట్టు, నువ్వు చాలు సోషల్ మీడియాలో నమ్ముతావు నిన్ను. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాంటి వ్యక్తి అనేది, ఎక్కడో పర్యటనలో సభల్లో ఆడాడ పక్కన నలుగురు జనాల్లో నువ్వు కనపడటం కాదు, రీల్స్ తీస్తుంటావు కదా, చిన్న చిన్న వాటికి అమెరికాలో వెళ్ళావు, ఇక్కడ తిరుమల వెళ్ళావు, వాటన్నిటికి వీడియోలు తీసి పెడుతున్నావు కదా. తాడేపల్లి ఇంటికి వెళ్ళి ఒకసారి నువ్వు, నీ ముఖానికి గేట్ దగ్గర కూడా రండి, కుక్కను తరిగినట్టు తరుగుతారు నేను, అది నీ బతుకు. నువ్వు చేసేది ఏంది, ఊడుకొని చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి గారికి. మాటలు జాగ్రత్తగా మాట్లాడరాం బాబు, నీకు విలువ లేని మనిషివి నువ్వు ఒక ఏమంటారు ఐటమ్ గాడివి నువ్వేంది పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేది, జాగ్రత్తగా మాట్లాడు బాగుంటుంది.